Hi friends, welcome to Sankalp Study Success Lectures and government schemes lo next important one National AYUSH Mission. Okay, so this comes under especially Ministry of Health and Family Welfare. So this one is very important scheme. See here, main objective of the National AYUSH Mission ఏంటంటే కనుక మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఆయుష్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, ఉనాని, సిద్ధ, హోమియోపతి ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. ఆయుష్ స్టాండ్స్ ఫర్ ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, ఉనాని, సిద్ధ, సౌరిక్ప అండ్ హోమియోపతి. ఓకేనా, ఈ బోర్డులో ఉన్న లెటర్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇవే అడుగుతారు మనకి ఎగ్జామ్లోని ఆయుష్మాన్ మిషన్ కింద. సో ఇక్కడ ఏంటి కనుక దే వాంట్ టు ప్రొవైడ్ ద కాస్ట్ ఎఫెక్టివ్ ఆయుష్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి విత్ యూనివర్సల్ యాక్సెస్ త్రూ ద అప్గ్రేడింగ్ ఆయుష్ హాస్పిటల్స్ అండ్ డిస్పెన్సరీస్. ఓకేనా, సో ఆయుష్ హాస్పిటల్స్ని కూడాను అప్గ్రేడ్ చేయాలి అట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోని కానీ లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కానీ అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కానీ. ఓకే, అండ్ దే జస్ట్ వాంట్ టు స్ట్రెంథనింగ్ ద ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ ఎట్ ద స్టేట్ లెవెల్లోని ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీని కూడాను వాళ్ళు స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అని అంటున్నారు అనమాట. సో అండర్ నేషనల్ ఆయుష్ మిషన్, okay, they just want to provide the ayush services at primary health centers, PHCs and community health centers and district hospitals. Okay, and medical plants ఉంటాయి కదా, మెడికల్ ప్లాంట్స్ కల్టివేషన్ని కూడా ఎంకరేజ్ చేస్తారన్నమాట, సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఎవరైతే ఫార్మర్స్ మెడికల్ ప్లాంట్స్ని ఎవరైతే ఏంటి అగ్రికల్చర్ అంటే పండిస్తారో సో వాళ్ళకి కొన్ని సబ్సిడీస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సి ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ అని కానీ లేకపోతే గార్లిక్, వేపాకు, తర్వాత తులసి చెట్లు, తర్వాత నీము, ఆమ్లా, జింజర్, చాలా ఉన్నాయన్నమాట మెడికల్ ప్లాంట్స్. ఓకేనా, కోరియాండర్, మింట్, థైమ్ చాలా ఉన్నాయి. ఓకే, సో వాటిని ఎవరైతే పెంచుతారో ఆ ఫార్మర్స్కి సబ్సిడీస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో దే జస్ట్ వాంట్ టు సపోర్ట్ సెటింగ్ అప్ ఆఫ్ ద క్లస్టర్స్ త్రూ కన్వర్జెన్స్ ఆఫ్ కల్టివేషన్, వేర్ హౌసింగ్, వాల్యూ ఎడిషన్ అండ్ మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, సో మీరు ఇక్కడ ఒక్కటి క్వశ్చన్ ఏంటంటే ఆయుష్ మిషన్, ఆయుష్మాన్ భారత్. ఓకేనా, సో ఈ దిస్ పర్టికులర్ ఆయుష్ మిషన్ అనేది ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఇట్ ఈస్ అ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకేనా, సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకే, 2014లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్దర్ ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ 2020. ఓకే, సో దీనిలోని ఈ పర్టికులర్ సిస్టమ్స్లోని ఏ మెడిసిన్ని, ఆయుర్వేద, యోగా, ఈ పర్టికులర్ ఇవన్నీ కూడా నేమ్స్ ఇంపార్టెంట్ అండి. సోవరిక్పా మర్చిపోకండి, న్యాచురోపతి మర్చిపోకండి. ఎలాగో మనకి ఆయుష్లో ఓకే ఆయుర్వేద, యోగా, ఉనాని, సిద్ధ అండ్ హోమియోపతి ఉన్నాయి. ఓకేనా, ఈ రిమైనింగ్ లేదు, ఎన్ లెటర్ లేదు అండ్ సోవరిక్పా లేదు. ఓకేనా, అండ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద మిషన్ ఏంటి అంటే కనుక ఈ పర్టికులర్ నేషనల్ ఆయుష్ మిషన్లో కాంపోనెంట్స్ ఏంటంటే కనుక మ్యాండటరీ కాంపోనెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా ఉండాల్సినవి ఆయుష్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ దగ్గర ఆయుష్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. అలాగే ఆయుష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సెటప్ చేయాలి అండ్ క్వాలిటీ కంట్రోల్ అనేది ఉండాలి డ్రగ్స్లోని, మెడికల్ ప్లాంట్స్లోని. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. సో నేను మీకు కరెంట్ ఈవెంట్స్ డిస్కస్ చేసినప్పుడు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ని చెప్పాను అనమాట. స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ఈజ్ అండర్ ఆయుష్మాన్ భారత్, కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని. ఓకేనా, సో అండర్ ది స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద దే వాంట్ టు అడ్రస్ ద బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. ఓకేనా, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ పైన అడ్రస్సింగ్ కూడా చేస్తారనమాట. అంటే యోగా, కౌన్సిలింగ్ అని అవన్నీ చేస్తారు. సో దీస్ ఆర్ ద మ్యాండటరీ కాంపోనెంట్స్. అలా కాకుండా ఫ్లెక్సిబుల్ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి. మ్యాండటరీ కాంపోనెంట్స్ ఖచ్చితంగా 80% అనేది వాళ్ళు అచీవ్ చేయాలి. ఫ్లెక్సిబుల్ కాంపోనెంట్స్ 20% ఆఫ్ రీసోర్స్ పూల్. అంటే ఇక్కడ ఏంటంటే కనుక లైక్ ఆయుష్ వెల్నెస్ సెంటర్స్, యోగా సెంటర్స్ కానీ, న్యాచురోపతి సెంటర్స్ కానీ, లేకపోతే సమ్ ఐఈసీ యాక్టివిటీస్ కానీ, టెలిమెడిసిన్ కానీ, అండ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ప్లాంట్స్కి క్రాప్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్లెక్సిబుల్ కాంపోనెంట్స్ అనమాట అండర్ దిస్ పర్టికులర్ మిషన్. ఓకే, అండ్ దీన్ని ఎవరు మోనిటరింగ్ చేస్తారు అండ్ ఎవరు ఎవాల్యూషన్ చేస్తారు అంటే కనుక డెడికేటెడ్ ఎంఐస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మానిటరింగ్ అండ్ ఎవాల్యూషన్ సెల్ వుడ్ బీ ఎస్టాబ్లిష్ ఎట్ ద సెంట్రల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. ఓకేనా, సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్లో ఒక సెల్ని, ఒక మోనిటరింగ్ సెల్ని అపాయింట్ చేస్తారు. సో వాళ్ళే ఆయుష్ మిషన్ని ఎప్పటికప్పుడు మోనిటరింగ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఆయుష్ గ్రామ్ మేనేజ్మెంట్ విలేజ్. ఓకే, సో 1 village per block will be selected where Ayush based lifestyles are promoted.
ఓకే, అలాగే ఆయుష్ గ్రామ్ కూడా ఉంది. సో విలేజెస్లో ప్రతి ఒక బ్లాక్కి ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడ కూడా ఆయుష్ యొక్క సర్వీసెస్ని ప్రమోట్ చేస్తారనమాట. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ డిసైడ్ టు ఆపరేషనలైజ్ 10% ఆఫ్ ద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఆఫ్ ద ఆయుష్మాన్ భారత్ స్కీమ్ త్రూ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ త్రూ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్. సో ఇక్కడ ఏంటంటే కనుక దే వాంట్ టు డిసైడ్, ఇట్ హ్యాస్ బీన్ డిసైడ్ టు ఆపరేషనలైజ్డ్, ఎప్పటికీ 10%, అట్లీస్ట్ 10% అయినా ఆపరేషనలైజ్కి వచ్చేయాలి, అంటే వాడుకలోకి వచ్చేయాలి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ త్రూ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ త్రూ ద స్టేట్ అండ్ యూనియన్ గవర్నమెంట్. సో ఇప్పటిదాకా 1032 ఆయుష్ డిస్పెన్సరీస్ ఉన్నాయి అండర్ నేషనల్ ఆయుష్ మిషన్, విల్ బీ అప్గ్రేడ్ యాజ్ ఏ ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా. ఓకేనా, అండ్ ఆల్సో మెడికల్ ప్లాంట్స్ ఎవరైతే కల్టివేషన్ చేస్తారో వాళ్ళకి సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేస్తారని మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఏంటంటే కనుక మనకి రీసెంట్గా 2020లో స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది ఒక కరెంట్ టాపిక్ కాబట్టి ఒక్కసారి ఆయుష్మాన్ భారత్లో ఉన్నటువంటి ఏ సర్వీసెస్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా, అది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే ఇది ఏ స్కీమ్ కిందకు వస్తుంది అనేది ఇంపార్టెంట్. దట్స్ ఇట్. ఇంకా అంతకు మించి ఎక్కువ ఏం చదవాల్సిన అవసరం లేదు. నేషనల్ ఆయుష్ మిషన్, ఆయుష్మాన్ భారత్ ఆల్సో. ఓకే, so thank you for watching. Do subscribe to our channel Sankalp Study Success.